తెలంగాణ ఏపీలో యూరియా కొరతతోటి రైతులు ఇబ్బందులు అవుతున్నాయి. సీజన్కు సరిపడా యూరియా ఉందని ప్రభుత్వం చెప్తున్నా సరే క్షేత్రస్థాయిలో మాత్రం కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బ్రేకింగ్ ఇది. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో రోడ్డెక్కారు రైతులు. యూరియా సరఫరా చేయట్లేదని రైతులు రాస్తారోకో చేశారు. నీల్వాయి చెన్నూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఉదయం నుంచి వేచి చూస్తున్నా యూరియా ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తీరుపై నిరసనగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. సకాలంలో అధికారులు స్పందించి యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా లారీ రావడంతో క్యూ లైన్లో నిల్చున్నారు. 15 రోజులుగా యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని, సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా దోమ మండల ఆగ్రోస్ సేవా కేంద్రం దగ్గర కూడా రైతులు భారీగా క్యూ లైన్ కట్టారు. యూరియా లోడ్ రావడంతో ఒక్కసారిగా వ్యవసాయ కేంద్రానికి తరలివచ్చారు రైతులు. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా యూరియా కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. రెబ్బన మండల కేంద్రంలో యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు రైతులు. పట్టా పాస్ పుస్తకాలను క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం 200 మంది రైతులు ఎదురు చూపులు చూస్తున్నారు. అటు ఏపీలోని విజయనగరం జిల్లా గజపతి నగరంలో 2వ రోజు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం క్యూ లైన్లలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. అదిగో ఇదిగో అనడమే తప్ప రైతుల అవసరాలకు సరిపడా యూరియా మాత్రం దొరకట్లేదు. డిమాండ్ ఉన్నా ఆ స్థాయిలో రైతులకు యూరియా అందట్లేదని అన్నదాతలు మండిపడుతున్నారు.